హాయ్ అండి. రీసెంట్గా నేను పెట్టిన షార్ట్ మా హస్బెండ్ బర్త్డే వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కడండి అది? ఆ లింక్ ఏదో కొంచెం డిస్క్రిప్షన్లో పెట్టండి, చూస్తాం. చాలామంది అడిగారు ఫుల్ వీడియో పెట్టండి ఎలా చేస్తున్నారు అని. చాలామంది. ఆహా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండి. అండ్ ఈరోజు నేను ఫుల్ వీడియో అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ చెప్పావు, కానీ వాళ్ళ సైడ్ నుంచి లవ్ అయితే నాకు కనపడట్లేదమ్మా. 6 ఏళ్ళ నుంచి పెడితే 891 దగ్గరికి రావడం పోవడం. ఆ పిల్లలు ఆడుకున్నట్టే ఉంది ఆ సబ్స్క్రైబర్ లిస్ట్ కూడా. చూస్తారు కదా, ఇది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను పిల్లలది. అండ్ ఫుల్ వీడియో పెడదామని చెప్పి పెడుతున్నాను. అసలు ఆ సాంగ్కి ఎంత మంది ఫిదా అయ్యారంటే ఈ వీడియో వల్ల. ఫిదా సినిమా ఫీల్ అయ్యిద్ది ఇక్కడ, ఫిదా అయిపోతే. ఈ చిన్న బుడతలు చూడండి, అసలు ఒక్క దగ్గర కుదురీగా కూర్చోరు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మా కేక్ చూస్తారు కదా, ఇది జెంటిల్ మ్యాన్ కేక్ అనమాట. అదే చెప్తే కానీ తెలియట్లేదులే. జెంటిల్ మ్యానా? ఓకే. ఈ కేక్ కావల్లో మేము వాణి బేకర్స్లో డిజైన్ చేయించామండి. అక్కడ మనం ఏ డిజైన్ ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఈ కేక్ వీడియోలో ఇది ఒక్కటే కరెక్ట్. ఈ కేక్ 1000 రూపీస్ పడిందండి మనకి. దీన్ని నమ్మడానికి కొంచెం ఆలోచిస్తున్నా. 1 కేజీ వచ్చి 500 అనమాట. ఇది 2 కేజీస్ కేక్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేమందరం కలిసి సెల్ఫీ దిగుతున్నాం. కనిపిస్తుందమ్మా. మా బుడ్డది మాత్రం కుదురుగానే ఉండదు. నేను కూడా వస్తానని చెప్పి దూరేసింది మధ్యలో. కనిపిస్తుంది. పాపం పసిపిల్ల అని నన్ను రిక్వెస్ట్ చేశారు. అంత ఆ వీడియోలో తలగీరుకోవడాలు అన్నీ చాలా న్యాచురల్గా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని బర్త్డేలో చేసుకున్న తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుంటున్నారు మీరు. ఈ బ్యాక్గ్రౌండ్ మేము పార్టీ డెకోర్స్లో డిజైన్ చేయించామండి. డిజైనింగ్ ఏది ఆ డెకరేషన్కి? ఆ బర్త్డే పార్టీ ఒకటి దగ్గర ఎంత కుమ్మారో కానీ నాకు తెలియదు. వెనకాల డెకరేషన్ మాత్రం 4-5 ఫంక్షన్లకు వాడుకోగా ఫ్యాన్ గాలికి మొత్తం పోతే మిగిలిన దాన్ని ఇతనికి వాడుకున్నట్టు ఉంది. సో మేము ఏదైనా డెకరేషన్ కావాలి. అండ్ ఆ రోజు మేము మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ మా అన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఫస్ట్ వెంకారెడ్డి పలావ్కి వెళ్ళాము. ఫుల్ రష్. 2 బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నిజం చెప్పండి, బడ్జెట్ లేక అక్కడ ఉన్న బొంకులు తెచ్చుకున్నట్టున్నారు కదా. కాదు, అలాగే గరీబ్ బిర్యానీ అంటే నాకు చాలా ఫేవరెట్ బిర్యానీ. అది గరీబ్ బిర్యానీ. బడ్జెట్ లేని వాళ్ళకి గరీబ్ బిర్యానీ కరెక్ట్గా సూట్ అయ్యే బిర్యానీ. అలాగే గరీబ్ బిర్యానీలో 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి మా అన్నకి మిలిటరీ రాజ్ హోటల్లో ఇష్టం అనమాట. సో మా అన్న కోసం ఒక బిర్యానీ అండ్ ఒక రాగి సంగటి, చేపల పులుసు మా ఆయన కోసం. వీటన్నిటికి పెట్టి డబ్బులతో హోటల్కి వెళ్ళిపోవచ్చు కదా. అండ్ మా ఫాదర్ వాళ్ళ కోసం మేక తలకాయ, ఇవన్నీ కూడా డిఫరెంట్గా తెచ్చుకున్నాం. ఈ వీడియో చేసి మా తలకాయ తింటున్నారుగా. మర్చిపోయింది చెప్పడం, మా హస్బెండ్ బర్త్డే కానీ కలర్స్ వచ్చే బాంబులు కూడా తెచ్చామండి. నైట్ తెచ్చారా? అంటే కాదులే, దీపావళి మొన్నే కదా వెళ్ళింది, మిగిలిపోయినాయి అని కాల్చుకున్నారే అనిపిస్తుంది. ఆయన కలర్స్ అన్నారు, నాకేం కనపడట్లేదు, చీకటి తప్ప. సారీ వచ్చేసినాయి కలర్స్. అగ్గిపెట్టి తీసి కాగితాలు వేసినట్టున్నారు. నైట్ 12కి మేము చేసినటువంటి హడావిడి అనుకుంటారేమో. అవును అండి. ఈ నెక్స్ట్ కేక్ కటింగ్ వచ్చేసి అమృతంకి వెళ్ళాం. అండ్ అమృతం బయట హైవే మీద ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి కేక్ కట్ చేయడం అంతా కూడా. అందుకని అక్కడ కార్ పైన పెట్టుకొని ఏజ్ రాసి చెప్పనులేండి, ఎందుకంటే చాలా ఏజ్ ఉంది. సో అందుకని చెప్పట్లేదు. సగం మంది మమ్మల్ని చూస్తారు అక్కడ. అంటే హోటల్లో సగం మంది హలో చేయలేదని మమ్మల్ని చూస్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. వీళ్ళేందా ఈ కేకులు కట్ చేసుకోవడం ఏందా ఊరు బయట అని. అండ్ నైట్ డిన్నర్కి అమృతంకి వెళ్ళిపోయాం. సో మా వెంకటేష్ అన్న బ్రెయిన్ అంతా వాడి మొబైల్ని స్టాండ్కి తగిలిచ్చాడు. సో అది దాని ఇష్టం వచ్చినట్లు తీసింది మమ్మల్ని వీడియోస్. మేము ఆ ఫోన్ అక్కడ ఆన్లో లేదన్నట్లు మా మావయ్య చెక్ చేసుకుంటున్నాడు, ఇది ఆన్లో ఉందేమో, నేను ఎలా తినాలా అని. బట్ మాకు దూరంగా ఉన్నాం కాబట్టి మన గురించి మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఇది ఎడిటింగ్లో ఉంచాలా తీసేయాలా? తీసేయాలి.
నేను తీసేయను. మావయ్య మీకే ఈ డైలాగ్, హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ లాలీపాప్ స్టార్టర్, మనకి ఫేవరెట్ స్టార్టర్ కాబట్టి లాలీపాప్తో స్టార్ట్ అయింది. బట్ మేము వెళ్ళేసరికి నైట్ 10 అయింది కాబట్టి లాలీపాప్స్ ఒక ప్లేటే ఉన్నాయంటే అదేంటబ్బా నెక్స్ట్ ప్లేట్ ఏదో తెచ్చారు, హాట్ వింగ్స్. కేఎఫ్సీ కాదండి, ఇది నార్మల్ వింగ్స్. సో వింగ్స్ 12 వచ్చేయండి సింగిల్ ప్లేట్కి. ఇది చాలా బాగున్నాయి కూడా టేస్ట్. సో 2 ప్లేట్స్ వింగ్స్ తిన్నాము. ఇంకా మీకు తెలిసిందే కదా, నాన్ వెజ్ మనం ఇంకా వెజ్ వాళ్ళు ఫీల్ అవుతారు, మన ఛానల్ ఎక్కువ నాన్ వెజ్ గురించి చెప్పకూడదు కాబట్టి. సో ఇంకా నార్మల్ రైస్, బిర్యానీ, ఆఫ్టర్నూన్ బిర్యానీస్ తిన్నాం కాబట్టి ఈవినింగ్ నాన్స్ తీసుకున్నాం. సో మా వాళ్ళు ఆ వీడియో అనేది అటు ఇటు చేసి చివరికి ప్లేట్లు తిన్నాక మిగిలిన ప్లేట్లను తీస్తున్నారు. సో ఇలాగా మా హస్బెండ్ బర్త్డే అయితే క్లోజ్ చేసాం. చివరాకన్నా అదేం డీలా? ఓహో, వాడి దగ్గర ఉన్న 2-3 వేలని క్లోజ్ చేశారా? ఓకే కీర్ తోటి క్లోజ్ చేసేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.